पानी पानी हो गई। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బీట్ మార్క్ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు. ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను వాడిన టెంప్లెట్స్, బీట్ మార్కు, షాడోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక లైక్ చేయమని అడుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 9:16 క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్ స్క్రీన్ పెట్టేసి ఫోటో డ్యూరేషన్ మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. 2 seconds అట్లా 3 seconds పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే 2 seconds పెట్టి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. డైరెక్ట్గా మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరు పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇక్కడికి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవే ఫొటోస్ కావాలనుకోండి, నన్నైతే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు తీసుకెళ్ళి మన టెలిగ్రామ్లో పెడతాను. మన టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నేను చాలా ఫోటోలు డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అంటే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఓకేనా? కొన్ని యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చాను. ఈ ఫొటోస్కి మనం ఏంటంటే ముందు అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్లు అంటే ఫొటోస్ మిడిల్లోకి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అది కూడా మనం యానిమేషన్ వచ్చేటప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు పెట్టుకున్నా కూడా యానిమేషన్లో సింక్ అవ్వట్లేదు. సో కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫైల్ ఉంటుంది కదా బీట్ మార్క్ది, అది ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ ఈ ఒక బ్లాక్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. మీకు ఇక్కడ ఆడియో మిగిలిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి బీట్ మార్క్కి మూవ్ చేయాలి. దానికోసం ఈ బీట్ మార్క్ దగ్గరికి కరెక్ట్గా నేను బీట్ మార్క్ దగ్గరికి దీన్ని మూవ్ చేస్తాను. ఈ బీట్ మార్క్ దగ్గరికి తీసుకొచ్చేసి ఈ ప్లేస్లోకి తీసుకొచ్చేసి ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేశాను. ఇక్కడ నాకు 2 ఫొటోస్ ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి కొంచెం మూవ్ చేస్తాను. సో మూవ్ చేసి మళ్ళీ ఈ ఫోటోని కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి దీన్ని కట్ చేస్తున్నాను. ఫోటోని ట్యాప్ చేసి సిజర్ సింబల్ కట్ చేశాను. కట్ అయిపోయింది. పైన రైట్ మార్క్. ఇప్పుడు కొద్దిగా జూమ్ చేసుకుంటా. జూమ్ చేసుకొని కరెక్ట్గా బీట్ మార్క్కి ఫోటోని కట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ నేను పెట్టాను, టార్గెట్ పెట్టాను, ఇక్కడ కట్ చేశాను. మళ్ళీ టార్గెట్ దగ్గరకు వస్తున్నా. ఓన్లీ బీట్ మార్క్ దగ్గరికి ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, కట్ చేయడం. ఇలా మనం ఏంటంటే ప్రతి ఫోటోని బీట్ మార్క్ కట్ చేయాలి. మీరు ఎన్ని పిక్స్ అయితే పెట్టారో అన్ని పిక్స్ని కంపల్సరీగా బీట్ మార్క్ పాయింట్ దగ్గరకు తీసుకురావడం, ఫోటోని ట్యాప్ చేయడం, సిజర్ సింబల్ కట్ చేయడం. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు కూడా మెయిన్ బీట్ మార్క్ ఎక్కువ కనపడుతుంది ఈక్వలైజర్ మీకు. సో అక్కడ మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది బీట్ మార్క్ ఎక్కడెక్కడికి పెడుతున్నానని ఇండికేటర్ కనపడుతుంది కదా, టైం లైన్ ఇండికేటర్ అంటారు దాన్ని. సో ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేయడం. ఇలా మీరు ఎన్ని పిక్స్ అయితే పెట్టుకుంటున్నారో ప్రతి పిక్ని మాన్యువల్గా ఇట్లా కట్ చేయండి. నేను కట్ చేస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, కట్ చేస్తూ మాట్లాడతాను. చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా కైన్ మాస్టర్ లాంటివి, ఎలైట్ మోషన్ లాంటివి ప్రో వెర్షన్స్ కావాలనుకోండి, మన సెకండ్ ఛానల్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఉంది. అందులో నేను ఏం చేస్తున్నానంటే లేటెస్ట్ వెర్షన్స్ మోడేడ్వి, అంటే డబ్బులు కట్టకుండా వాడుకునే యాప్స్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన సెకండ్ ఛానల్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ని విజిట్ చేయండి. సెకండ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? సో ఈ విధంగా కట్ చేసేయండి.
సో ఈ విధంగా మీరు ఫొటోస్ అన్ని కట్ చేసిన తర్వాత బీట్ మార్క్కి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు వీటికి యానిమేషన్స్ పెడుతూ మనం ఏంటంటే మాట్లాడుకుందాం. దీనికి యానిమేషన్ ఎలా పెట్టాలంటే ఫోటోకి వేరు వేరు యానిమేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పిక్ని ట్యాప్ చేయండి. సిజర్ సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్. ఈ ఫోటోని ముందు మిడిల్లోకి మూవ్ చేయడం, బటన్, టిక్ మార్క్. ఓకేనా? ఇదే ఫోటో కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు, కాంట్రాస్ట్ పెంచాలి కొద్దిగా గుర్తుపెట్టుకోండి. కాంట్రాస్ట్ పెంచిన తర్వాత సాచురేషన్ పెంచండి, ఫోటో బాగా కనపడుతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోనికి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫోటోని ట్యాప్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైన స్టోర్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. ఓకేనా? ఈ ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. ఈ ఎసెట్ స్టోర్లో మీరు ఏది ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇందులో మీకు ఇన్ యానిమేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసి ఈ ఇన్ యానిమేషన్ ఎక్కడికైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇన్ యానిమేషన్ ఇక్కడికి వచ్చింది. దీంట్లో 5వ నెంబర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన క్లిక్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఈ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉందా, దీంట్లోకి వచ్చేయండి. క్లిక్ వచ్చేసి మళ్ళీ ఇందులో మీకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. దీంట్లో మీరు 33వ నెంబర్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. 33 నెంబర్ పెట్టేసి పైన టిక్ మార్క్. ఈ రెండింటికి నార్మల్ యానిమేషన్స్. ఇప్పుడు వీటికి డీజే ఎఫెక్ట్స్ పెట్టాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఎట్లా పెట్టాలంటే 3 ఫోటో దగ్గరికి వచ్చాను. ఈ థర్డ్ ఫోటో పైన క్లిక్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి నేను ఈ ఫొటోస్కి కాల్ మీ డీజే అండ్ 16 స్వీట్ లీవ్స్ వాడుతున్నాను. ఇవి 2 ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ క్లిప్ గ్రాఫిక్స్లో డైరెక్ట్గా ఉండవు. ఈ స్వీట్ లీవ్స్ అనేది, కాల్ మీ డీజే అనేది, ఇవి బీట్ సింక్లోంచి కైన్ మాస్టర్లోకి ఇన్స్టాల్ చేయాలి. మీకు తెలియకపోతే వీడియో చేశాను, హౌ టు యాడ్ బీట్ సింక్ ఎఫెక్ట్స్ ఇన్ కైన్ మాస్టర్ అని. తెలియకపోతే ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకేనా? చూసిన తర్వాత ఇక్కడికి ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, కాల్ మీ డీజే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను 1వ నెంబరు 2వ నెంబరు రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి టిక్ మార్క్. మళ్ళీ 2వ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, క్లిప్ గ్రాఫిక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్వీట్ లీవ్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో 4th నెంబర్, ఇది 4th నెంబర్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్ సేమ్, మళ్ళీ కాల్ మీ డీజే, ఫస్ట్ నెంబరు, టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మనకి స్వీట్ లీవ్స్లో 4th నెంబర్. ఇలా అన్ని ఫొటోస్కి అదొకటి ఇదొకటి. ఇప్పుడు స్వీట్ లీవ్స్ పెట్టాను, మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. సో కాల్ మీ డీజేలోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నెంబర్, టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, స్వీట్ లీవ్స్. ఇలా ఆల్ ఫొటోస్కి సేమ్ ఇవే యానిమేషన్స్ పెడుతూ వెళ్ళిపోండి. నేను స్క్రీన్ పైన పెడుతున్నాను, మీరు కూడా ఈ విధంగా పెట్టేయండి. ఇలా అన్ని ఫొటోస్కి కాల్ మీ డీజే ఒకటి, స్వీట్ లీవ్స్లో 4వ నెంబర్, ఇలా పూర్తిగా పెట్టేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. వీటికి యానిమేషన్స్ పెడతాం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ మీరు కావాలంటే కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అది ఎందుకంటే మీకు నచ్చితే పెంచుకోండి, లేకపోతే లేదు. సో ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు బ్లాక్ షాడో ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బ్లాక్ షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి కొద్దిగా పైకి జరపండి బ్లాక్ షాడోని. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే కలర్ ఫోటో వచ్చిన దగ్గర కనపడుతుంది మీకు. సో చూపిస్తా మీకు ఇది రైట్. ఈ ఫోటో దగ్గర చూపిస్తా మీకు. ఈ ఫోటో దగ్గరకు వచ్చాను. ఇప్పుడు బ్లాక్ షాడోని ట్యాప్ చేశాను. కొద్దిగా పైకి జరుపుతున్నా చూడండి, పెద్దగా చేసేసి ఇలా పైకి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి పెట్టేశాను. పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మీరు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ టెంప్లెట్, ఆ బార్కి సంబంధించి ఇక్కడికి తీసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్. మళ్ళీ ఇదే పార్టికల్స్ టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ తగ్గించడం, టిక్ మార్క్. ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు, ఇందులో స్క్రీను, పైన టిక్ మార్కు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ బోర్డర్ ఇమేజ్ ఉంటుంది. సో నేను మీకు ఇచ్చింది అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్. సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి.
రైట్, ఇలా డ్రాగ్ చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఏంటని. బీట్ మార్క్ వస్తుంది అండ్ మనకి సో ఇట్లా స్లో మోషన్లో అవుతుంది ఫస్ట్, తర్వాత సాంగ్ పూర్తిగా మీరు విన్నట్లు స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్గా క్రియేట్ అవుతుంది, చూడటానికి బాగుంటుంది. మీకు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కావాలంటే ఫొటోస్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి మీరు చేయాల్సింది ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్టెడ్ మాత్రం 9 MB పెట్టి సేవ్ చేయండి. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.